ఇండియాలో సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ప్రెజెంట్ ఏ స్టేట్‌లలో అయిపోయిందో ఈ యొక్క సర్ ప్రోగ్రామ్ అనేది, మనం చూసుకున్నట్లయితే మాక్సిమం ఆ స్టేట్‌లలో బీజేపీ గెలుచుకుంటూ వచ్చింది. సో, ప్రెజెంట్ తెలంగాణలో కూడా సర్ స్టార్ట్ అయింది. అంటే తెలంగాణలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు? దాంట్లో ఫేక్ ఓటర్స్ ఎంతమంది? ఎంతమందికి ఒక డీటెయిల్స్ అనేది మ్యాపింగ్ కావట్లేదు. వాళ్ళ పేరెంట్స్‌తో కావచ్చు, వాళ్ళ ఆధార్ కార్డ్‌కి, వాళ్ళ యొక్క ఓటర్ ఐడీకి కావచ్చు. ఒక్కొక్కరికి మల్టిపుల్ ఓటర్ ఐడీస్ కూడా ఉన్నాయి. సో, ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నేను పెద్ద అదని మాట్లాడుతూ ఉంటా 'ప్రకాష్ రాజ్.' ఆ 'ప్రకాష్ రాజ్‌కే' 2, 3 ఉన్నాయంట. ఇటువంటి దొంగలుంటరు. అటువంటి దొంగలకి ఇంకెంతమంది దొంగలు తెలంగాణలో అని చెప్పి కనిపెట్టనీకి తెలంగాణలో కూడా సర్ స్టార్ట్ అయింది. ఒకసారి ఆ డీటెయిల్స్ మనం చూద్దాం. ఆ డీటెయిల్స్‌లోకి ఎళ్ళే ముందు మనకేందంటే, తెలంగాణలో సర్ స్టార్ట్ అయినప్పటి నుండి తెలంగాణ రాజకీయ నాయకుల్లో ఒక రకమైన భయం ఉన్నది. ఎందుకంటే ఎక్కడెక్కడ సర్ జరిగిందో ఆ స్టేట్‌లలో మాక్సిమం మనకి బీజేపీ గెలుచుకుంటూ వచ్చింది. నెక్స్ట్ బీజేపీ ఒక 3 స్టేట్స్‌లలో గెలిచిన వెంటనే నెక్స్ట్ మోదీ గారు వచ్చింది తెలంగాణకి. అంటే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పి కొంచెం విశ్వసనీయ వర్గాల నుంచి ఏందంటే మనకి ప్రభుత్వానికి కావచ్చు, ప్రజలందరికీ కూడా క్లియర్‌గా అర్థమైతా ఉన్నది. దాన్ని బట్టి ఏందంటే మళ్ళీ సర్ స్టార్ట్ అయింది. సో, తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్ వరకి ఎన్ని ఓట్లు పోతాయి? ఎన్ని ఓట్లు ఉంటాయి? ఏ ప్రభుత్వం ఫామ్‌లోకి వత్తది? బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఫామ్‌లోకి వస్తదా? అని చెప్పేసి అంటే రావచ్చు, చెప్పలేం. ఎంపీ సంఖ్యాబలం చూసుకున్నట్లయితే తెలంగాణలో బీజేపీకి కూడా మంచి బలం ఉంది. ఎమ్మెల్యేలు మాత్రం చాలా తక్కువ ఉన్నారు. అంటే గ్రౌండ్ లెవెల్ వర్క్ చాలా తక్కువ ఉన్నది. సో, చూడాలి ఒకవేళ ఇక్కడ దొంగ ఓట్లు ఎన్నున్నాయి? వీటి వల్ల ఏమన్నా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో బీజేపీకి ఏమైనా ప్లస్ అవుతుందా? లేక వేరే పార్టీకి ప్లస్ అవుతుందా? ఓటర్ ఐడీస్ ఎన్ని తగ్గుతాయి, ఎన్ని పెరుగుతాయి అని చెప్పి మనకి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఏంటంటే ఈ సర్తో వస్తాయి. సో, ఆ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేద్దాము. ఎన్ని ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి, సో ఎంతమందికి మ్యాపింగ్ కావాలి, డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. మనం డీటెయిల్స్ దగ్గర చూసినట్లయితే మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 119, పోలింగ్ బూతులు 35,985, మొత్తం ఓటర్లు 3,38,26,448. అంటే మొత్తం మనకి ఒక నియోజకవర్గాలు అన్ని కూడా ఏంటంటే మనకి 119 ఉంటే దాంట్లో దాదాపు పోలింగ్ బూతులు 35,000 చిల్లర ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 3,38,00,000 మంది ఉన్నారు. దాంట్లో మ్యాపింగ్ అయినవి అంటే డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఉన్నవి ఏంటంటే 2,38,62,322. అంటే 2.5 కోట్లు, దాదాపు 2.5 కోట్ల జనాభా యొక్క ఆధార్ కార్డులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఓటర్ ఐడీలు కావచ్చు, అన్ని కూడా ప్రాపర్గా ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. మనకి ప్రాబ్లం ఎక్కడ మనం చూసినట్లయితే అన్మ్యాపింగ్. ఎక్కడైతే మనకి ఒక డీటెయిల్స్, ఓటర్ ఐడి డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, లేకుంటే ఒక పేరెంట్ డీటెయిల్స్ కి చైల్డ్ డీటెయిల్స్ కావచ్చు. సో, ఇటువంటి తేడాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అంటే దాదాపు 99,64,126. అంటే 1,00,00,000. తెలంగాణ మొత్తం జనాభా 3.5 కోట్లు అనుకుంటే దాంట్లో 1,00,00,000 మందికి ఏంటంటే దాదాపు ఒక డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా లేవు. సెన్సస్ బట్టి మనం చూస్తూ ఉంటే 1,00,00,000 మందిలో ఎంత లేదన్నా కూడా ఒక 20,00,000 ఓట్లు మాత్రం పక్కా పోతాయి. అది 100% గ్యారంటీ. ఎందుకంటే కొందరు ఏంటంటే ఓటర్ ఐడి ఎక్కడైతే వాళ్ళకు జెన్యున్ ఒక ఓన్ ప్రాపర్ ఉంటుందో విలేజ్ లో, అక్కడ ఒక ఓటర్ ఐడి ఉంటుంది. ఓటర్ ఐడి అక్కడ పోగొట్టుకోకూడదు, రేపు పొద్దున జరిగితే వాళ్ళు మాట్లాడానికి ఉండాలి, మనకు అధికారం ఉండాలని చెప్పేసి ఆడ కూడా ఓటర్ ఐడి మెయింటైన్ చేస్తారు. దాంతో పాటుగా వాళ్ళ అవసరాల నిమిత్తం, వాళ్ళ ఇక్కడ ఉద్యోగాల నిమిత్తం, వాళ్ళ పిల్లల యొక్క చదువుల కోసం అని చెప్పేసి వరంగల్‌కో, హైదరాబాద్‌కి వెళ్ళి ఆడ సెటిల్ అయితే అక్కడ కొన్ని ఇయర్స్ నుంచి ఉంటే అక్కడ కూడా వాళ్ళు ఏంటంటే ఓటర్ ఐడి తీసుకుంటారు. ఎందుకంటే సిటీలలో ఓటర్‌కి ఒక ఓటుకి డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా, అలా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పల్లెటూరులో ఏమున్నది, ఓటుకి 200 ఇస్తారు. అదే సిటీలో అయితే 2,000 ఇస్తారు. ఇక్కడ తీసుకుంటే అయిపోద్ది కదా. ఇక్కడ కూడా పనికొస్తుంది కదా. 10 పార్టీలు ఉన్నాయి, 10 2 20, ఒక 2 నెలల రెంట్ పోతుంది. ఈ విధంగా ఆలోచించి తీసుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. సో, అలాగే నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి ఓట్లన్నీ కూడా పోతాయి. అండ్ అట్ సేమ్ టైం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలా, డీటెయిల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ ఉండాలి. మనం ఎవరైతే మన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా, వారి యొక్క ఓటర్ ఐడి మీద కూడా అనుమానాలు ఉన్నాయట. ఈ విధంగా మనకి ఏంటంటే ఎలక్షన్ బోర్డు వాళ్ళు చెప్పారు. దేనికోసం చెప్పేసి మళ్ళీ బట్టి విక్రమార్క అయితే అని చెప్పేసి అంటే బట్టి ముందు రావచ్చు, లేకుంటే మళ్ళీ ముందు రావచ్చు. అంటే సర్నేమ్ తర్వాతకి నేము, నేమ్ తర్వాతకి సర్నేమ్. ఈ విధంగా ఏదైనా మనకి ఆధార్ కార్డులో ఒక తిరిగా మనకి ఓటర్ ఐడీలో ఒక తిరిగి ఉంటది కదా. సో, అలా ఉన్నా కూడా వాటిని కన్సిడర్ చేయట్లేదు, వాటిని చేంజ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ గా ప్రాపర్ గా ఆధార్ కార్డులో ఏముంటుందో మనకి ఓటర్ ఐడీలో కూడా అదే ఉండాలి. సో, అటువంటి వాటిని కూడా ఏంటంటే తొలగించడం అని కాదు, వాటిని సవరించుకోనికి ఒక మంచి ఆప్షన్. లేదు సవరించుకోకపోతే మాత్రం మన ఒక ఓటర్ ఐడి కూడా పోయేటువంటి అవకాశాలు ఎన్నైనా ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం ఏ డేట్స్ బట్టి మనకి మన ఇంటికి వాళ్ళు విజిట్ చేస్తారు, ఏ డేట్ లో మనం ఏంటంటే మన యొక్క డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాలి, మనకి డౌట్స్ ఉంటే ఎప్పుడు ఇవ్వాలి, ఈ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేద్దాం. డీటెయిల్ చూసినట్లయితే ఇంటింటి సర్వే జూన్ 25 నుంచి జూలై 24 వరకు, అంటే ఈ రోజుతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ జూలై 24 వరకు ఎవ్రీ హౌస్, ప్రతి ఒక్క ఇంటికి వచ్చి వాళ్ళు డీటెయిల్స్ ఏంటంటే వాళ్ళు సర్వే చేస్తారు. ముసాయిదా జాబితా ప్రచురణ అంటే ఈ యొక్క ముసాయిదా జాబితా అని చెప్పేసి అంటే మనకి యొక్క వచ్చినటువంటి యొక్క డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా ఓటర్ ఐడి వల్ల, ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా
సో వాటిని వెరిఫై చేసి జూలై 31 ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఓకే. ఇటువంటి డీటెయిల్స్ మా కాడ ఉన్నాయి. ఈ యొక్క ఓటర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవేనా ప్రాపర్‌గా చెక్ చేసుకోండి అని చెప్పేసి మనకి రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాతకి అందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఫిర్యాదుల అభ్యంతర స్వీకరణ జూలై 31 నుంచి ఆగస్ట్ 30 వరకి. అంటే ప్రతి దానికి కూడా 1 మంత్ టైం ఉందండి. జూలై 31 మనకి ఒక ముసాయిదా జాబితా ప్రచురణ చేసిన తర్వాతకి జూలై 31 నుంచి ఆగస్ట్ 30 వరకి మనకేమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ మనం రేజ్ చేయొచ్చు. సంబంధిత అధికారులు కావచ్చు, మనకి బిఎల్ఓస్ ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు కదా. బూత్ లెవెల్ ఆఫీసర్స్ మనకి ఏంటంటే ప్రతి ఒక్క గ్రామానికా లేకుంటే ఒక కౌన్సిలర్ కా ఒక ఏరియా కంటూ ఒక బిఎల్ఓ ఉంటారు, వాళ్ళ కింద మళ్ళీ బిఎల్ఏస్ ఉంటారు. సో వాళ్ళకి ఎవరికైనా కూడా మనం ఏంటంటే కాంటాక్ట్ అయ్యి సో ఈ డీటెయిల్స్ మనకి తప్పు ఉన్నాయి, సో వీటిని సవరించని చెప్పేసి మనం వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటే వాళ్ళకు లెటరా లేకుంటే అక్కడటువంటి సంబంధిత వాళ్ళ అధికారులతో మాట్లాడుకున్నా కూడా మనం ఏంటంటే మన డీటెయిల్స్ ఏమన్నా మనకి అభ్యంతరాలు ఉంటే వాటిని ఫిర్యాదులు వాటిని తీసుకుంటారు. ఎప్పుడు 1 మంత్ జూలై 31 నుంచి ఆగస్ట్ 30 వరకు. నెక్స్ట్ సందేహాలు ఉన్న ఓటర్లకు నోటీసులు ఇచ్చే సమయం జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు. ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి ఏంటంటే మీ డౌట్స్ మీరు రేజ్ చేస్తారు కదా, మీ ప్రాబ్లం మీరు ఆఫీసర్ చెప్పుకుంటారు కదా, తర్వాతకి వాళ్ళు నోటీసులు ఇస్తారు మీకు ఎక్కడ మిస్టేక్ ఉంది వాటిని ఏ విధంగా సవరించుకోవాలని చెప్పేసి మనకి ఒక నోటీస్ ఇస్తారు. అది ఎప్పటి నుండి జూలై 31 నుండి సెప్టెంబర్ 28 వరకు. ఈ యొక్క 1 మంత్ లో మనం ఏంటంటే మన డీటెయిల్స్ మనం ఏదైతే కన్సర్న్ రేజ్ చేస్తామో మన ఇష్యూస్ గురించి దాని గురించి వాళ్ళు ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ తో మనం ఏంటంటే ఈ యొక్క 1 మంత్ లో మనం ఏంటంటే వాటిని ఫిల్ చేసుకుని మళ్ళీ వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఈ డీటెయిల్స్ అన్ని ఈ సవరణలు అన్ని కూడా అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ తుది జాబితా ప్రకటన అక్టోబర్ ఫస్ట్ నాడు మనకి ఏంటంటే తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి అందరి ఎంతమంది ఉన్నారో ఈ యొక్క జనాభా 3.5 కోట్ల మంది కావచ్చు, 4 కోట్ల మంది కావచ్చు, ఎవరైనా కూడా ఏంటంటే ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. ఎవరైతే ఈ అక్టోబర్ ఫస్ట్ నాడు వాళ్ళ యొక్క డీటెయిల్స్ రిలీజ్ అవుతాయో వాళ్ళ యొక్క ఓటర్ ఐడీసే మనకి జెన్యూన్ అన్నట్టు. రిమైనింగ్ వాళ్ళ అన్ని కూడా ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని తీసేయడం జరుగుతూ ఉంటుంది. సో మనకున్న టైం ఎంత జూన్ లో ఉన్నాం ప్రజెంట్ మనం, అంటే జూన్ 25 అని చెప్పేసి అంటే సరే జూన్ అయిపోయింది ఇక. ఇంకొక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ 4 మంత్స్ మనకు ఒక 3 to 4 మంత్స్ టైం మాత్రమే ఉన్నది. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా బిఎల్ఓ మన ఇంటికి వస్తే మనం చూసుకుందాము, ఎవరైనా అధికార నాయకుడు మన ఇంటికి వస్తే మనం చూసుకుందాము, రాజకీయ నాయకులకు అవసరం కదా మనకే ఉన్నది, మనం ఎప్పుడో ఓటు వేస్తాము, ఇటువంటి ఆలోచన పెట్టుకోకండి. ఓన్లీ ఓటర్ ఐడి బేస్ చేసుకొని ఇదంతా వాళ్ళు ఏట్లే. ఈ ఓటర్ ఐడి మీద ఉన్నటువంటి డీటెయిల్స్ ఇవన్నీ గ్యాదర్ చేసిన తర్వాతకి నెక్స్ట్ ఫర్దర్ గా ఫ్యూచర్ లో మనకి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా స్కీమ్స్ ఇస్తే ఈ డీటెయిల్స్ ని బేస్ చేసుకొని ఇస్తా ఉంటది. ఏదైనా గవర్నమెంట్ సర్వే చేసి చెప్పేసి ఆ డీటెయిల్స్ బేస్ చేసుకొని ఇస్తా ఉంటది. అఫీషియల్ గా రీసెంట్ గా మనకి ఏదైతే జరుగుతుందో ఆ సర్వేని బట్టి మనకి ఏంటంటే మన స్కీమ్స్ వస్తూ ఉంటాయి. సో ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి బాధ్యత, ఇది నా పని అని చెప్పి అందరూ కూడా ముందుకు వచ్చి మీ పని మీరు చేసుకోండి. ఇది పక్క వాళ్ళ పనేం కాదు. మీకు రేపు పొద్దున పెన్షన్ రావాలని చెప్పేసి అన్నా, ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ మీకు వర్తించాలని చెప్పేసి అన్నా, ఇంకేం కావాలని చెప్పన్నా కూడా కంపల్సరీ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ప్రాపర్ గా ఫిల్ చేసుకోవాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుందో విషయం నాకు తెలియదు కానీ, సో అయితే కావచ్చు 100 కోట్లు వేసుకోండి అయినా పర్లేదు. కాకపోతే ఎవ్రీ 10 years కో 15 years కో కంపల్సరీ ఇటువంటి సర్వేలు జరగాలి. జరిగితే ఏంటంటే ఒక దొంగ ఓటర్లు అన్ని కూడా పోతాయి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోతారు. మనం చూసాం కదా, రీసెంట్ గా చూసినట్టయితే పశ్చిమ బెంగాల్లో దాదాపు 1 కోటి మంది పశ్చిమ బెంగాల్ని వదిలిపెట్టి బంగ్లాదేశ్ కి పారిపోతున్న దృశ్యంలో మనం ఎన్నో చూసినాం. అంటే నిజంగానే వాళ్ళ యొక్క నిజంగా ఓట్లు ఉంటే వాళ్ళు నిజంగానే ఇండియాలో ఉన్న వాళ్ళు అయితే ఎందుకు పారిపోతారు? వాళ్ళు పారిపోరు కదా. ఇట్ సేమ్ టైం 1 కోటి ఓట్లను ఏంటంటే ఒక 90 lakhs to కోటి అంటే ఒక దాదాపు ఒక 1 crore ఓట్స్ మనం ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ కమిటీ తొలగించింది. మరి ఒక్కరు కూడా మళ్ళీ కంప్లైంట్ రేజ్ చేయలే నా ఓటు పోయిందని చెప్పేసి. అంటే ఈ కోటి ఓట్లు దొంగ ఓట్లు అన్నట్టే కదా. సో ఇటువంటి ఓట్లు పోనీకి, దేశ సమగ్రతను కాపాడుకోనీకి, మన భద్రతా వలయాన్ని మనం పెంచుకోనీకి ఈ యొక్క దొంగ ఓట్లు మనం కట్టడి చేసుకుంటే అనేక రకాలుగా దేశానికి ఉపయోగపడుతుంది. అది రాష్ట్ర డెవలప్మెంట్ గా కావచ్చు, నేషనల్ వైడ్ గా దేశ డెవలప్మెంట్ గా కావచ్చు, ఖచ్చితంగా పనికొస్తుంది.